హాయ్ హలో నమస్తే. నా పేరు జ్యోతి అండి. నాకు ఇద్దరు పిల్లలు అనేదానికంటే కోతి పిల్ల అంటే ఇంకా బాగా సెట్ అవుతుంది మా పిల్లలకి. సో ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అల్లరి అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మా పిల్లలతో సహా నేను వీడియోలోకి వస్తాను అనమాట. అంటే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లలకి ఎప్పటికప్పుడు యూట్యూబ్ గురించి అంటే అంత ముందుకు ఎప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడల్లా యూట్యూబ్లో పెడతా అని చెప్పేసి అనుకునేదానండి. అంటే అనుకునేదాన్ని కాదు, వాళ్ళని హెచ్చరించేదాన్ని, అంటే భయపెట్టించేదాన్ని అనమాట. మీరు అల్లరి చేస్తే తీస్తా, నేను యూట్యూబ్లో పెడతా, బాగా వైరల్ అవుతాయి మీ అల్లర్లన్నీ అని చెప్పేసి అనుకునేదాన్ని. అది కాస్త ఏం జరిగింది, నిజంగా నేను చేస్తే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి థాట్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి పెట్టేద్దాము. అంటే మా పిల్లలు పెద్దనా అండి, ఒకళ్ళు 15 ఇయర్స్ ఉంటారు, ఒకళ్ళు 14 ఇయర్స్ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా నాకు చిన్నపిల్లలే కదండి. అందుకని చెప్పి ఇప్పుడు కూడా చిన్నపిల్లల అని అల్లరి ఉంటుంది వాళ్ళ ఇంట్లో. నాకు ఆ మెమొరీస్ పోగొట్టుకోవాలనిపించలేదన్నమాట. అందుకని వీడియోస్గా తీసి మీ ముందుకు తీసుకొస్తే మీరు కూడా ఫన్ ఫీల్ అవుతారు. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ అల్లరి. వాళ్ళే నా ప్రపంచం అయిపోయారు చెప్పాలంటే. అందుకనే వాళ్ళ గురించి, అంత పెద్ద పిల్లలైనా సరే వాళ్ళ గురించి వీడియోలు తీసి పెట్టాలనిపించింది అనమాట. సో అందుకని మేము ముందుకు వచ్చినా అండి. నా పిల్లలపైన ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పాపం నేను ఈ విషయం చెప్పగానే చాలా హర్ట్ అయ్యారు. అంటే మా అమ్మ తీసి పెడతా అని చెప్పేసి అంటే బెదిరిస్తుంది అని అంటే ఇంకా మరి పెట్టాలి కదా, తప్పదు. నేను ఆ వీడియోస్ కూడా పెట్టుకుంటాను, నేను మీవి ఏం పెట్టనులే అని చెప్పేసి అప్పుడు తేలగొట్టేసిన మాట. అఫ్కోర్స్ నిజంగానే పెడదాం అనుకుంటున్నాను అండి. ఇంట్లో విషయాలు కూడా అంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు, వంటలు వచ్చు, కొంచెం ఇంట్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు హ్యాండ్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం బయటకు అటు ఇటు వెళ్తున్నప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అవి కూడా మీకు కొంచెం ఫన్గా అనిపించినాయి, చూడాలనిపించినాయి మాత్రమే పెడదామని చెప్పేసి డిసైడ్ అయినా. దాంతోపాటు సో అది విని వాళ్ళ పిల్లలు ఏమనుకున్నారంటే సొంతంగా వాళ్ళు వీడియో కూడా చేసుకున్నారండి. వాళ్ళంతలా వాళ్ళే. నా పిల్లల బుజ్జి కష్టాలు మీరే చూడండి. ఎందుకు అనంటే వాళ్ళ నోటి వింటనే మీకు బాగుంటుంది. వాళ్ళంతలో వాళ్ళు స్పెషల్గా వీడియో చేశారు కాబట్టి వాళ్ళ నోటనే వినండి. నా ఛానల్ పేరు కూడా నేను చెప్పానండి, నా పిల్లలే చెప్తారు. ఎందుకంటే నాకున్న ప్రపంచం వాళ్ళే కాబట్టి వాళ్ళ నోటనే వినిపించాలన్న ఫీల్ అనమాట నాకు. కాబట్టి వాళ్ళే చెప్తారు. వాళ్ళ కష్టాలు కూడా దాంట్లో చాలా చెప్పుకున్నారండి. ఓకేనా, చూద్దాం రండి. హాయ్ హలో నమస్తే. నా పేరు జితేంద్ర. నా పేరు అరుణ్ తేజ. నా పేరు జ్ఞానేందర్. సో మా అమ్మ కక్ష సాధించడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది. చేసే అల్లరి ఆటలు గొడవలు మా అయ్య అల్లర్లు అని వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ పెడుతుంది. మా ఛానల్ పేరు వచ్చి నా పిల్లలే నా ప్రపంచం. మా అమ్మ ఇష్టంగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.